హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం ఇన్వెస్టింగ్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిగినర్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ అని చెప్తాను. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అనేవాడికి డెఫినెట్లీ చాలా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ హ్యాక్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్ అండి. నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ కానీ ఇలాంటి ఫండ్స్లో పర్ మంత్ మనం 5,000 సిప్లా పెట్టుకున్నా కూడా మనకి ఈజీగా 10,000 to 12,000 పర్ యానం అనేది రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగా మనకి దీంట్లో ఏంటంటే బెనిఫిట్ లో ఫీజ్ తోటి మనం ఎక్కువ రిస్క్ కూడా తీసుకోకుండా, ఎందుకంటే ఇవి ఇండియాలోకి వెళ్ళి టాప్ 50 కంపెనీస్ అండ్ సెన్సెక్స్ అంటే టాప్ 30 కంపెనీస్ లాంటివి చూస్తాం. కాబట్టి దీంట్లో మనం లో రిస్క్ లో ఫీ విత్ బెటర్ రిటర్న్స్. ఎందుకంటే మన ఎఫ్డీలు సేవింగ్స్ వీటితో కంపేర్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ కదా. 12% అనేది బేర్ మినిమం. మనం పాస్ట్ 15-20 ఇయర్స్ చూసుకున్నా కూడా బేర్ మినిమం మనకి ఎవ్రీ ఇయర్ 12% రిటర్న్స్ ఇస్తున్నట్టు, లైక్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్స్లో మనం 12% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగా ఈ 5,000 మనం పర్ మంత్ ఏదైతే అనుకుంటున్నామో దాన్ని 15 ఇయర్స్లో మనం 25 lakhs వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన ఇన్వెస్ట్మెంట్ అనేది అంతవరకు ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. నేను మా బేబీకి ఇన్వెస్ట్మెంట్స్ చేసిన దాంట్లో నేను ఇనీషియల్గా అనుకున్నది స్టార్ట్ చేసింది కూడా ఈ ఒక 3,000 ఇండెక్స్ ఫండ్కి ఫిక్స్డ్గా పెట్టాను. మిగతా ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగో చేస్తాం, బట్ ఇండెక్స్ ఫండ్ అనేది ఒక రిస్క్ ఫ్రీ అండ్ లాంగ్ టర్మ్లో బెటర్ రిటర్న్స్ కూడా ఇచ్చే ఆప్షన్ ఉంది కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. సో మార్కెట్ అనేది ట్రాక్ చేయాల్సిన పని ఉండదు, మనకి కన్సిస్టెంట్గా రిటర్న్ అనేది అది వస్తూ ఉంటుంది. ఓకే, సెకండ్ టిప్ వచ్చేసి డైవర్సిఫై చేయండి విత్ ఈటీఎఫ్స్. మనకి గోల్డ్ కానీ బాండ్స్లో కానీ ఈటీఎఫ్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. ఇలాంటివి యాడ్ చేయడం వల్ల మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 ఇండెక్స్లో వేసి ఒక 2,000 గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుకుంటే మిక్స్డ్గా ఉంటుంది. లైక్ మనకి మన పోర్ట్ఫోలియోలో అది ఉంటుంది, ఇది ఉంటుంది. సో ఒక్కొక్కసారి మన స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు గోల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గోల్డ్ అనేది డౌన్ అయినప్పుడు స్టాక్ మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ విధంగా మన రెండు సైడ్లోనూ మనం బ్యాలెన్స్ చేసుకుని మన పోర్ట్ఫోలియో రిస్క్ అనేది చాలా వరకు తగ్గిస్తాం. నేను గోల్డ్ ఈటీఎఫ్లో కూడా ఇనీషియల్గా 1,000తో స్టార్ట్ చేశానండి. అది నాకు స్టేబుల్ గ్రోత్ వస్తుంది అని అనిపించిన తర్వాత నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెంచుకున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్లీ మీరు కూడా ఎంతో కొంత స్టార్ట్ చేయండి, తర్వాత దాన్ని పెంచుకోండి మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకోండి. ఓకే, థర్డ్ హ్యాక్ వచ్చేసి స్టే లాంగ్ టర్మ్ అండి. మార్కెట్ డిప్స్ ఏవైనా అంటే, ఎందుకంటే లాస్ట్ 6 months కానీ 8 months కానీ చూసుకుంటే మార్కెట్ చాలా వరకు తగ్గింది, బట్ లాస్ట్ 1 monthలోనూ చాలా వరకు ఒకేసారి పెరిగింది. మనకి లాస్ట్ 6-7 monthsలో ఎంతైతే పడిందో లాస్ట్ 1-2 monthsలో అంత పెరిగింది కూడా. సో అందుకే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో చూసుకోండి. ప్యానిక్ అయ్యి ఎప్పుడు అమ్మేయకూడదు మన స్టాక్స్ కానీ లేకపోతే మన బాండ్స్ కానీ. 10 years అనేది మినిమం హోల్డ్ చేసుకుంటే 10-11% రిటర్న్స్ అనేవి ఎక్కడికి పోవండి. యావరేజ్గా రిటర్న్స్ లాక్ అయిపోతాయి. సో నేను ఎస్ఐపి అనేది ఒక 3 years డిప్ అనేది డెఫినెట్లీ చెక్ చేశానండి. నేను కూడా దాన్ని ఫేస్ చేసి మళ్ళీ వచ్చాను, ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా ఐ వాజ్ స్టిల్ ఇన్వెస్టెడ్. దాని తర్వాత వచ్చిన రిటర్న్స్ నేను ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడు ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయింది అదంతా కూడా. ఈవెన్ లాస్ట్ 6 months డిప్ అయినా కూడా నాది ఇంకా పోర్ట్ఫోలియో ప్రాఫిట్గానే ఉందంటే నేను ముందు కూడా డిప్స్లో నేను స్టిల్ ఇన్వెస్టెడ్గా ఉన్నాను కాబట్టి. ఓకే, మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఒక 5,000 ఇండెక్స్ ఫండ్స్లో, ఒక 5,000 ఈటీఎఫ్స్లో, ఒక 5,000 లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే ఫండ్స్ ఏమైనా ఉంటే అలాంటి వాటిల్లో పెట్టుకోవడం వల్ల 20 yearsలోనే మనం 50 lakhs బేస్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక బోనస్ టిప్ ఏంటంటే యాప్స్ ఉంటాయి కదా, గ్రో, జీరోదా ఇలాంటి వాటిలో ఏమైనా యూస్ చేయండి. 0 cost సిప్ సెటప్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఎటువంటి ఎక్స్ట్రా కాస్ట్ పే చేయకుండా సిప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ట్రాకింగ్ ఈజీగా అవుతుంది. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్లో ఇవన్నీ టెస్ట్ చేశానండి. ఈ హ్యాక్స్ అనేవి వెల్త్ బిల్డ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి కూడా. ప్రస్తుతానికి అయితే దేంట్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి ఛార్జెస్ చేయట్లేదు వీళ్ళు మనకి. ఎందుకంటే స్టాక్స్ కొన్నా ఇంకేదైనా ట్రాన్సాక్షన్ చేసినా కూడా వీళ్ళు బ్రోకరేజ్ తీసుకుంటారు, బట్ మ్యూచువల్ ఫండ్స్లో బ్రోకరేజ్ తీసుకోవట్లేదు ప్రస్తుతానికి. సో స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో రేపు మనీ మేనేజ్మెంట్ హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.